ఎంఆర్పిఎస్ మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ వికారాబాద్ మరియు రంగారెడ్డిలో కొంత భాగం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. అన్నపూర్ణ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 70 ఏళ్ళుగా మాదిగలు అనుభవిస్తున్నటువంటి వెనుకబాటుతనాన్ని తీసేయాలనే ఉద్దేశంతో గత 30 ఏళ్ళుగా గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ పోరాటం చేస్తుంటే దీన్ని గౌరవించి అయ్యో పాపం ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పేసి సాక్షాత్తు ప్రపంచంలోనే అత్యున్నత వ్యక్తులలో 5 వ్యక్తులు ఒకరైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ కేంద్రాన్ని వెళ్ళిన ఏ ప్రభుత్వం కూడా ఎన్నో కమిషన్లు వేసినా ఆ కమిషన్ నివేదికలు ఎస్సీలలో అట్టడుగు వర్గాలకు అయినటువంటి కొన్ని కులాలకు కనీసం రిజర్వేషన్ ప్రతిఫలాలు అందలేవనే ఉద్దేశంతో అట్లాంటి నివేదికలు ఇచ్చినా ఎక్కడ పట్టించుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ మన సుప్రీంకోర్టు 7 ధర్మాసనానికి ఒక క్లియర్ కట్ ఒక నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఆ నివేదిక ఆధారంగా రేపో మాపో రిజల్ట్ కూడా వెలువడుతుంది. అంటే ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుంది. అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందనే దానికి మనం అందరం కూడా చూసిన విషయం. అయితే మాకు ఇంత పెద్ద న్యాయాన్ని చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి మా గౌరవ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ గారు భారతీయ జనతా పార్టీని వాళ్ళు బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలనే సంకల్పంతో మాదిగలందరూ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలి అనే ఉద్దేశంతో రేపు ఈ చేవెళ్ళ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బలంగా ఘనమైన మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు వికారాబాద్కు రేపు వస్తున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారం. పత్రికా మిత్రులు మీకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అదేవిధంగా దళిత మోర్చా అధ్యక్షులు గాలన్న గారికి మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కార్యవర్గ సభ్యులు శివరాజు గారికి, కేబురాజన్న గారికి మరియు ఇతరత్ర దళిత మోర్చా నుంచి చేసినటువంటి వివిధ మండలాలకు చెందినటువంటి నాయకులకు నా యొక్క నమస్కారం. రేపు జరగబోయేటువంటి మన బీజేపీ పార్లమెంటు సభ్యులు అభ్యర్థి అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మద్దతుగా జాతీయ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు వికారాబాద్కు రాబోతున్నారు. దేశ రాజ్యాంగంలో ప్రమాదం వస్తుందనే ప్రతిపక్షాలు కావాలని కుట్రలు చేసి కొన్ని ఏఐ వీడియోలు సృష్టించి రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈరోజు బీజేపీ పైన కావాలని ప్రచారం చేస్తున్నాయి సోషల్ మీడియా. దీన్ని ఖండించడానికి వికారాబాద్కు రేపు పెద్దలు నిజంగా జాతి కోసం నెల్సన్ మండేలా ఆఫ్రికా దేశంలో ఏ విధంగా అయితే నల్లసూర్యుడు జాతి కోసం ఏ విధంగా అయితే పోరాడిండో మా దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ గారు అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు. నిజంగా ఆయన అనుకుంటే సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఎన్నెన్నో పదవులు అనుభవించేవాడు. ఆర్ కృష్ణ గారు ఏ విధంగా అయితే పదవి తీసుకున్నాడో కానీ మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు కూడా పదవి ఆశించలేదు. ఉద్యమాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టలేదు. నా జాతి బిడ్డల కోసం నేను జీవితాంతం పదవి లేకుండా ఉంటా, నా ఆశయం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆశయ సాధన కోసం పనిచేస్తాం తప్ప ఏనాడు కూడా పదవి ఆకాంక్షించలేదు. వర్గీకరణ మా బిడ్డలు అన్ని రకాలుగా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగంలో వెనుకబాటుతనంతో ఉన్నారనే ఒక ఉద్దేశంతో ఎన్నో డిబేట్లలో అందరినీ కూడా కడిగి పారేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ గారు నిజంగా తెలుగు రాష్ట్రాలకు ఎంత ఉపయోగకరమైన ఈరోజు రాజకీయ పార్టీలను మా రత్నమండ లాంటి వాళ్ళకు చాలా పెద్ద పెద్ద మాదిగ జాతి నాయకులు అందరూ కూడా అన్యాయం చేస్తుంది, ఈ పార్టీ అన్యాయం చేస్తుందని అందరి పార్టీలకు చెమటలు చుక్కలు చూపించినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. నిజంగా మందకృష్ణ మాదిగ గారే లేకుంటే ఈరోజు గ్రామాల్లో ఏ దళిత బిడ్డ అయినా బతికే వాళ్ళ, రాజకీయాలను రాణించే వాళ్ళ, సామాజిక న్యాయం, మహిళలకు వితంతు పింఛన్లు ఇవ్వమని చెప్పిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నడి రోడ్డు మీద ఒక బాబును గుండె వ్యాధి వచ్చినటువంటి వ్యక్తిని
నడి రోడ్డు మీద ఇట్లా తీసుకొని నిరీక్షణ చేస్తుంటే అసెంబ్లీ కదిలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్లా చాలామంది వికలాంగుల గురించి పోరాడిండ్రు. ఒకటే మాదిగా అని కాకుండా అందరి కోసం పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి ఆయన కోసం మేము ఆయన వాయిస్ అందరు వినాలి. ఆయన పిలుపు మేరకు దాదాపు 10,000 మంది జనాభాతో ఇక్కడ చిగుర్రపల్లి రమేష్ గ్రౌండ్లో మేమందరం కూడా రేపు సాయంత్రం 7 గంటలకు ఖచ్చితంగా అక్కడికి అందరూ కూడా వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ మరియు ఇతర సామాజిక వర్గాల అందరూ కూడా అక్కడికి రావాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి తాండూరు నుంచి మరియు పరిగి నుంచి చేవెళ్ళలో కొంత భాగం నుంచి మిగతా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా ఇక్కడికి కొంతమంది డెలిగేట్స్ కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము 10,000 మందితోని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని మా రత్నమన్న మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మేము గట్టిగా అందరం సమిష్టి కృషితోని దీన్ని నెరవేరుస్తాం. 18 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి నికాస్ అనే కార్యకర్తగా ఉద్యమకారునిగా అన్ని ఎన్నికల్లో చాలామందిని నా ఎన్నుకున్న వాళ్ళని అందరినీ గెలిపించుకుంటూ మేము అందరినీ కూడా పైకెత్తుకుంటూ పోతే మమ్మల్ని భుజాలను తొక్కుకుంటూ పోయినరు. మోసి మా భుజాలు కాయలు కాసే పరిస్థితి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీకు మేము అండగా ఉంటాం. మా కుటుంబాన్ని తట్టి మీ అందరికీ కూడా మీ ఎన్నుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేమందరం కూడా రత్నమన్న నాయకత్వంలో మేము బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. నా వెనుక మీరందరూ చూస్తున్నారు. వారం రోజులుగా మొత్తం వికారాబాద్ మండల్, దారుణ్ మండల్, కోట్పల్లి, బంటారం, రేపు ఈరోజు మోహన్పేట, భుజంగిరెడ్డి, త్వరలోనే మీరంతా చూస్తారు కాషాయం అయిపోతుంది వికారాబాద్ నియోజకవర్గం. దమ్ముంటే కాసుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఆనంద్ అనే మెత్కానంద్ అనే వ్యక్తి రంజిత్ రెడ్డికి ఏ రోజు అమ్ముడుపోయాడు. ఇది సంచలనమైన విషయం. ఖచ్చితంగా లేకపోతే ఏ గ్రామమైనా స్టార్టింగ్లో రంజిత్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అన్ని గ్రామాలు తిరుగుకుంటూ పోయాడు. సూట్ కేసులు వస్తాయని ఆలోచన చేసాడు. ఆయన ఇక జ్ఞానేశ్వర్ గారు ఇయ్యరని ఇక ఆయన బడుగు బలహీన వర్గాల వ్యక్తి, చాలా 93 కులాలను ఏకం చేసినట్టు వ్యక్తి. పాపం ఆయన ఆయన సంసారం ఖరాబ్ చేయడానికే ఆల్రెడీ ముందుగా టికెట్ ఇవ్వాలి కదా. ఇచ్చేది ఉంటే రంజిత్ రెడ్డి గారు కానీ ముందు బీసీ బిడ్డకి ఇవ్వాలి. అది నిజమైన బీసీ బిడ్డ ఈ పార్టీ న్యాయం చేస్తుందని అనుకుంటాం. ఆయన పాడేసిన టికెట్ను తెచ్చి ఆయనకు అభయపడడం, నిజంగా ఆయన అంత ఇబ్బందికి గురి చేయడం ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి పోటీలో కూడా లేదు. ఉన్నదల్లా రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిండు. పార్టీ ఏ విధంగా అయితే అప్పుడు డబ్బు సంచులు మోసుకొని ఆనంద్ గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరిని కార్యకర్తలను అందరినీ కూడా వ్యాపారస్తులను కొనే విధంగా అందరినీ కొనే యంత్రాలు ఓట్లు వేసే యంత్రాలుగా మమ్మల్ని భావించిండు. అందరూ కూడా ఆ విధంగా కాదు. ఎవరు కూడా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు నేలకేసి కొడితే అమ్ముడుపోరని అర్థమైంది. ప్రజాస్వామ్యం గెలిచింది. వికారాబాద్లో ప్రజలు ఎక్కడ ఇస్తే ప్రజాస్వామ్యం గెలిచింది. కాబట్టి డబ్బు సంచులు మళ్ళీ ఇప్పుడు తెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా వికారాబాద్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రంజిత్ రెడ్డి డబ్బు మూటలు పోసుకొచ్చే రంజిత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ఈ సందర్భం గంటపదంగా పెద్దల సమక్షంలో నేను చెప్తున్నాను. వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం ఇక్కడికి వచ్చేసిన మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే మరి ఓటు ఎందుకు వేయాలనే అంశం మీద పత్రికా పరంగా ఎందుకు మరి మేము చెప్తున్నామంటే, భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి గారు నవంబర్ 11వ తారీఖు నాడు ఏరెడ్డి గ్రౌండ్లో మేము మీటింగ్ పెడితే ఆ మీటింగుకు మరి గౌరవ ప్రధానమంత్రి గారే వచ్చి ఏబిసిడి వర్గీకరణ మరి ఖచ్చితంగా నేను చేస్తాం. మరి వర్గీకరణ అనేది సామాజికంగా 59 కులాలకు ఎవరు జనాభా పరంగా వాళ్ళకి రావాలనేది 30 ఏళ్ల చిరకాల కోరిక స్వప్నం. మరి భారతీయ జనతా పార్టీ మీద మాకు ఎందుకు నమ్మకం ఉంది ప్రధానమంత్రి మీద అంటే, ఏదన్నా సమస్య తీసుకున్నప్పుడు మేము 94 నుంచి ఇప్పటిదాకా దాదాపు 10 మంది ముఖ్యమంత్రులను ఎంఆర్పిఎస్ చూసింది. దాదాపు 30 ఏళ్ల చరిత్రలో మా ఉద్యమానికి సంబంధించిన అందరూ సహకారం అందిస్తామని చెప్పి మోసం చేసిన వాళ్ళే. అది కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలు మోసం చేసినాయి. గౌరవ ప్రధానమంత్రి గారు అంటే దేశంలో మరి అత్యున్నత స్థాయిలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సింగిల్ క్యాస్ట్గా మాదిగ దండోరా మీటింగ్ పెడితే
నాకు తెలిసి నేను 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలకంగా ఉన్న కనుక ఏ రోజు కూడా ఏ మంత్రి కేంద్ర స్థాయిలో ఉన్న ఒక ప్రధానమంత్రి లెవెల్లో ఉన్న మంత్రి కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. గౌరవ ప్రధానమంత్రి గారు మందకృష్ణ మాదిగ గారి భావోద్వేగాన్ని చూసి ఆయన కూడా బాధపడి నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఈ వరీకరణ చేస్తా, ఖచ్చితంగా మరి మీ ఉద్యమంలో పాల్పంచుకుంటామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు అంటే మాకు పూర్తి విశ్వాసం భారతీయ జనతా పార్టీ మీద, గౌరవ ప్రధానమంత్రి మీద మాకు ఉంది కనుక ఈరోజు మేము అన్ని పార్టీలో ఉన్న మాదిగలకు అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మా పత్రిక విలేకరు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ టోటల్గా కనీసం ఒక సీటు కూడా ఈరోజు మాదిగలకు ఇవ్వలేదు. 3 పార్లమెంట్ సీట్లుంటే దాదాపు ఏ పార్లమెంట్ సెక్షన్లు ఉన్నా 2 నుంచి 3 లక్షల మంది మాదిగ సామాజిక వర్గానికి ఓట్లు ఉంటాయి. ఒక్కటి కూడా మాకు ఇవ్వలేదు. ఇలా నాగర్ కర్నూలు తీసుకుంటే డాక్టర్ మల్లురావు గారికి అన్నట్టు ఆయనకు 80% ఓట్లు ఉన్నాయి. డాక్టర్ మల్లురావు గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే వరంగల్లో 3,40,40,000 ఓట్లు ఉన్నాయి. ఒక సామాజిక వర్గం, ఒక బైండ్ల సామాజిక వర్గం కడేసిఆర్ అంటే ఆయన ఒక బైండ్ల సామాజిక వర్గానికి అక్కడ టికెట్ ఇచ్చి టోటల్గా మాదిగలకు ఒక టికెట్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించింది మరి 3ట్ల ఒక అన్న ఎమ్మెల్యే ఉన్నాడు, తమ్ముడు ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ తమ్ముడు కొడుకు గడ్డ వంశీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కనీసము లాస్ట్కు మరి ఏదైతే కంటోన్మెంట్లోనన్నా కనీసం ఒకటని ఇస్తారేమన్న అవకాశం ఇస్తే ఆ కంటోన్మెంట్లో కూడా మరి శ్రీ గణేష్ అన్నట్టు ఆయన అప్పటికప్పుడు బీజేపీలోకి కాంగ్రెస్లోకి పోతే అది మాల సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చిందంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ 4 ఉంటే 4 కూడా ఒక్కటి కూడా మా మాదిగలకి వెళ్ళదంటే మరి మేము ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% మంది మాదిగలం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ఇక్కడ కూడా మాకు ఇవ్వలేదంటే అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుందంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాదిగలకు రేవంత్ రెడ్డి వ్యతిరేకం, రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి. కాబట్టి మాకు ఎక్కడైతే రాజకీయ ప్రాధాన్యత ఈరోజు 3ట్ల 2 ఇచ్చింది బీజేపీ పార్టీ. మరి ఖచ్చితంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా డాక్టర్ వంశీ తిలకన్నట్టు ఆయన ఒక మాదిగ ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఒక టికెట్ ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము ఓట్లు వేస్తామా? 80 లక్షల మంది మాదిగలం. 3 ఇచ్చిన బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తామంటే 3 ఇచ్చిన బీజేపీ పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఖచ్చితంగా ఓట్లు వేస్తాం. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారి మీద మా గౌరవం ఉంది కనుక చేస్తా అని మా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మా ఉద్యమంలోనే వచ్చి నేను కూడా మీ కార్యకర్తగా పాల్పంచుకుంటానని ప్రధానమంత్రి హామీ ఇవ్వడం అనేది మాకందరికీ నమ్మకం కలిగింది. కాబట్టి ఖచ్చితంగా మాదిగలం, మాదిగ ఉపకులాలం ఇంటింటికి వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి బూత్ నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా ప్రతి గ్రామంలో ఉన్న మాదిగల దగ్గరికి వెళ్ళి ఈ వ్యత్యాసాలు ఖచ్చితంగా చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని అఖండ విజయంతో మేము గెలిపించడం కోసం 100% మాకు శాయశక్తులు మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఎందుకంటే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు మేము మాకు నమ్మకం అంటే ఎన్నో బిల్లులు ఈరోజు చాలా అయిపోయినాయి. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నా ఏదైతే హిందూ కోడ్ బిల్లు మహిళలకు చట్టసభలో సమానంగా వాటా కావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నా ఏదైతే ఉందో ఆ బిల్లు మహిళా బిల్లు కూడా పాస్ చేసి ఇలా మహిళలకు కూడా సమాన వాటాలో కల్పించింది అయితే గౌరవ ప్రధానమంత్రి గారు. కాశ్మీర్ సమస్య నుంచి మొదలుకుంటే ట్రిపుల్ తలాక్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు కాశ్మీర్లో కూడా ఒకవేళ భారతదేశంలో విలీనమైన కాశ్మీర్లో కూడా అక్కడ కూడా ఇలా ఎస్సీలకు కూడా ఉన్న రిజర్వేషన్ కూడా అమలు అయ్యే పరిస్థితి ఇలా మాకుంది కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని మనసు పూర్తిగా మేము ఎంఆర్పిఎస్ పరంగా ఇక్కడ ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలు కూడా ఒకసారి ఆలోచించాలని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒక్క సీట్ ఇవ్వలేదు, 4 ఉంటే ఒక్క సీట్ ఇవ్వలేదు. మరి ఎవరికి ఓటేయాలనే ఆలోచన కూడా ఇలా మా వాళ్ళు చాలామంది అంటారు గెలిచేటోళ్ళకే మేము ఇస్తామంటే ఇలా గెలిచేటోళ్ళకే ఇస్తామని కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంటే గెలిచే దాంట్లో మాదిగలు లేరా? అదేవిధంగా మల్కాజ్గిరిలో మరి మా సత్యనారాయణ మరి ఏదైతే మా సత్యనారాయణ గారు ఉన్నారో సర్వే సత్యనారాయణ మల్కా జిల్లా జనరల్ టికెట్లో గెలిచిన మా మాదిగైన అంటే గెలిచేటోళ్ళకే ఇస్తామంటే అందులో మాలోళ్ళే ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? మరి మాదిగోళ్ళు లేరా అనే పద్ధతిలో కూడా మాదిగ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ పెద్దలకు మాదిగ తమ్ములకు కార్యకర్తలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. మనకు ఒక సిటిఎన్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగూడలో కలిసి రావాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరి గౌరవ ప్రధానమంత్రి గారి మీద మందకృష్ణ మాదిగ గారి విశ్వాసం పెట్టుకుని కనుక మేము మందకృష్ణ మాదిగ గారి సైనికులుగా మీరు ఎంత కష్టపడతారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము కూడా అదేవిధంగా మీతో పాటు కలిసి పనిచేసి కొండ విశ్వేశ్వరరెడ్డినే కాదు 17 నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు డిపాజిట్ లేకుండా కూడా మేము 100% ప్రయత్నం చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఆ ద్రోహాన్ని ఏ విధంగా అయితే మేము ఖచ్చితంగా ఓటు రూపకంగా మేము ఖచ్చితంగా ఆయుధంగా మలుచుకొని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపిస్తాం. ఈ నియోజకంలో ఖచ్చితంగా రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించింది దాదాపు ఇక్కడ 18 మండలాలు ఉన్నాయి. అక్కడ కూడా 4 నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి, 3 ఉన్నాయి. 4 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ రోజు నుంచే కూడా మొత్తం క్లియర్ కట్గా మేము చెప్తూనే ఉన్నాం కనుక
ఖచ్చితంగా రేపు జరగబోయే మీటింగ్ కూడా విజయవంతం చేయడం కోసం మేమందరం కూడా కృషి చేసి సంపూర్ణంగా విజయవంతం చేస్తామని మా పత్రికా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాము. భారతీయ జనతా పార్టీ మాదిగల దాదాపుగా 1965 నుంచి కమిషన్ల ఆధారంగా లెక్క తీసుకుంటే మాదిగలు నష్టపోతున్నారు, మాదిగ ఉపకులాలు నష్టపోతున్నారు అని చెప్పేసి చరిత్ర ఆధారం ఉన్నది, కమిషన్ల ఆధారం ఉన్నది. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ కమిషన్లు వేసి పక్కన పెట్టింది తప్ప మాదిగలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీలో సంస్థానం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ మాదిగలను వంచింది, మాదిగలకు ద్రోహం చేసిందని ఈ కమిషన్లు చెప్తున్నాయి, వాళ్ళు చేసిన పనులు చెప్తున్నాయి. మా పానాలు కూడా వాళ్ళే చేశారు. వర్గీకరణ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి పెడితే వాళ్ళు మా సమస్యను పట్టించుకోగా భాగోద్వంలోగా మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి గాంధీ భవన్లో అంటుపెట్టుకున్నారు మా వాళ్ళు. అంటే మాదిగల సమస్యను కాంగ్రెస్ పార్టీ కేవలము మాటల మీద పరిమితం చేసింది, కానీ ఏనాడు కూడా మా సమస్యను, మా బాధను, మా ఆవేదనను వాళ్ళు పట్టించుకోలేరు, ఆ పాపన పోలేరు. సో టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. సో ఏ పార్టీ కూడా మాదిగల సమస్య ఉన్నదని తెలుసు, కమిషన్ల ఆధారాలు ఉన్నాయి, అవమానం జరుగుతుంది, వాళ్ళకి రావట్లేదని తెలిసి కూడా ఆ సమస్యను కేవలం సమస్యగానే పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి మనం వాడుకొని వదిలేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ 11 నాడు విశ్వరూప మహాసభ పర్యటన సభకు ముఖ్య అతిథిగా వచ్చి ఆయన మా ఆవేదనను, మా బాధను, మేము పడుతున్నటువంటి ఆవేదనను ఆయన అర్థం చేసుకోగలిగిండు. కృష్ణమాది గారు మాట్లాడిన విధానాన్ని కానీ ఆయన స్పీచ్ను కానీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని కూడా పక్కన ఉండి తెలుగులో మాట్లాడుతూ నిందులని చెప్పించుకొని ఏందని చెప్పేసి ఆ హాఫ్ అన్ అవర్ 40 minutesలోనే ఆవేదన అర్థం చేసుకొని మాదిగలు ఇంత వివక్షత అనుభవిస్తున్నారా, ఇంత రిజర్వేషన్లు బేసిక్ ప్రిన్సిపలే పేదరిక నిర్మూలన, వాళ్ళు చదువుకోవాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, వాళ్ళు డెవలప్ కావాలంటే రిజర్వేషన్ తీసుకొస్తే అంబేద్కర్, కానీ ఆ రిజర్వేషన్లో కూడా దోపిడీ జరిగి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు రావట్లేదని చెప్పేసి ఇంత ఉన్నదా అని చెప్పేసి అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ సమస్య ఎక్కడ పరిష్కారం ఉన్నది, సుప్రీంకోర్టులో పరిష్కారం ఉన్నది, దీనికి ఏం మూవ్మెంట్ చేయాలని చెప్పేసి ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకొని కేవలం నవంబర్ 11 నుంచి మీటింగ్కి వచ్చి ఫిబ్రవరి 6, 7, 3 రోజు ఫిబ్రవరి 8 నుంచి 3 నెలల్లోనే ఆయన ఇచ్చిన మూడు మాటలు ఏం చెప్పిండో కమిటీ చేస్తా అని చెప్పేసి మా 7 క్యాబినెట్ సెక్రటరీతో కమిటీ చేయడం, తర్వాత సుప్రీంకోర్టులో అడ్వకేట్ జనరల్ను కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టడం, ద సేమ్ టైము దాదాపుగా 3 రోజులు ఫిబ్రవరి 6, 7, 8 3 రోజులు అత్యంత రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 బెంచ్ ఏర్పాటు చేయడం, వరీకరణకు అనుకూలంగా వాదన దాదాపుగా జరగడం, అన్ని రాష్ట్రాలు వరీకరణకు అనుకూలంగా చెప్పడం, ఇదంతా అంశం కూడా ఆయన 3 హామీలు 3 నెలల్లో ఫుల్ఫిల్ చేసిండు, ఆయన ఇచ్చిండు, చేసిండు. ఒక జడ్జిమెంట్ ఒకటి ఆగింది. కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారి పైన మా మాదిగలకు తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణమైన విశ్వాసము, ద సేమ్ టైం కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంఆర్పీఎస్ కీలకమైన పాత్ర పోషిస్తున్న అక్కడ ప్రచారంలో కూడా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మేము దాదాపుగా మన ఈ మంత్ 17th నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంచుమించు 12 రోజులు 13 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో ఈ జిల్లా ఈ 3 నియోజకవర్గాలు చేవెళ్ళ పార్లమెంట్ కిందకి వస్తాయి. ఈ 3 నియోజకవర్గాలు కూడా ప్రతి గ్రామం, ప్రతి మండలము తిరుగుతూ ఉన్నాం, ప్రచారం చేస్తున్నాం. మీరందరూ కూడా సోషల్ మీడియా కానీ పేపర్లు కానీ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా అంశాన్ని, మా సమస్యను పరిష్కరించినటువంటి నరేంద్ర మోడీ గారి పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు మా గౌరవ మందర కృష్ణమాది గారు ఇచ్చిన ఆదేశానుసారం ఖచ్చితంగా కమలం పువ్వుకు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. ఖచ్చితంగా బరాబర్ కొండేశ్వరుడిని గెలిపిస్తాం. అట్లాగనే తెలంగాణ వ్యాప్తంగా కూడా గెలిపిస్తాం. మరొక అంశం ఏంటంటే రేపు వికారాబాద్ జిల్లాకు పార్లమెంట్ సెగ్మెంట్కు గౌరవ మందర కృష్ణమాది గారు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాలు, చేవెళ్ళ 4 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఇక్కడ మన మాదిగ సమాజాన్ని, మాదిగ ఉపకుల సమాజాన్ని, మా సమస్య పట్ల సానుభూతి ఉన్న వాళ్ళను, మా సమస్యల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళను, నిజమే తెలుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అన్ని కులాలకు, మతాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తాం. మా సమస్యను వాళ్ళు వింటారు. వీళ్ళకి న్యాయమైన సమస్య కాబట్టి ఈ సమస్య ఈ రోజు నుంచి పెండింగ్ ఉంది. కాబట్టి మేము కూడా ఓటేసేసి ఆయనను గెలిపిస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మందర కృష్ణమాది గారి మీటింగ్ ఏదైతే రేపు ఉన్నదో ఆ మీటింగ్ను ప్రతి ఒక్కరు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు మాదిగ కార్యకర్త, ఎంఆర్పీఎస్ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రచారం చేసి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ వినియోగించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ఎంఆర్పీఎస్ పక్షాన సామాజిక విద్య నమస్కారాలు పొందాం. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. దేశ స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్టార్ ప్రజలను ఓటు బ్యాంకుగానే భావించి 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఎక్కడ కూడా అధికారం అందకుండా దేశ సంపదను కొల్లగొట్టి ఆ సెక్టార్ను ఆ రకంగానే దూరం ఉంచిన సందర్భంలో గత 10 సంవత్సరాలుగా దేశంలో అనేకమైన మార్పులు రావడం,
సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరిట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అటక్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఒక ప్రజలు అందరూ కూడా సమానమైనటువంటి భావనతోటి ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి, ప్రపంచం మెచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతి ప్రజల కోసం, వారి పడుతున్నటువంటి బాధల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారిని గుర్తించి వారికి పోరాటం పట్ల ఉన్న నిబద్ధతను మిగతా సంఘాలకు ఉన్నటువంటి నాయకులు చూసినాం. మనం వారి పట్ల ఎంత వ్యతిరేకత వచ్చింది, ఏ రకంగా పదవులు నమ్ముకున్నారు, ప్రభుత్వంలో అధికారాన్ని చెలాయించారు. కానీ ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఒక జాతి ఇంతాక చెప్పినట్టు నెల్సన్ మండేలా, మరో నెల్సన్ మండేలా లాగా వారు పోరాటం చేస్తున్నటువంటి వారి త్యాగానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు మన వికారాబాద్కు రావడం చాలా సంతోషకరం. రేపు పెద్ద ఎత్తున సమావేశం ఉంది కాబట్టి వారికి ముందుగానే నేను భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున మందకృష్ణానికి నా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ప్రజలకు అర్థమైపోయింది, మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి. సహజంగా ఎన్నికలు అనగానే పార్లమెంట్ ఎలక్షన్స్ లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు అనగానే ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వస్తుందా ఆ ప్రభుత్వం వస్తుందా, ఆయన ముఖ్యమంత్రి అవుతాడా ఈయన ప్రధానమంత్రి అవుతాడా అని ఇలా ప్రజలకు తెల్లం అయిపోయింది. ఇది ఎలక్షనే మోడీ ఎలక్షన్ అనేటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే పార్లమెంటుకు ఏదో పార్టీల మధ్యనే కాదు, కానీ ఇది ఎలక్షన్సే మోడీ ఎలక్షన్స్ కాబట్టి ప్రతి వ్యక్తిని తట్టి లేపినా కూడా బీజేపీకి కమలం పువ్వుకు వేస్తాం, నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తామని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి ఏబిసిడీల వర్గీకరణ విషయాల్లో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఆ రోజున జరిగిన నవంబర్ 11 జరిగినటువంటి విశ్వరూప మహాసభలో పాల్గొన్నాం. ఆ రోజు వారు చూపిన ఆదరణ, ఒక ప్రధానమంత్రి కృష్ణన్న పట్ల ఒక తమ్మునిగా అన్నదమ్ములుగా వాళ్ళ ఆత్మీయత అనురాగం ఏదైతే ఉందో, మాట ఇచ్చిందంటే తప్పని వ్యక్తి భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ కాబట్టి ఆ దిశగా చాలా రాజ్యాంగపరంగా చాలా స్టెప్స్ ఇప్పటికే తీసుకొని ఉన్నారు కమిటీ కానీ మిగతా విషయాలు. ఖచ్చితంగా వర్గీకరణ అనేటువంటిది జరుగుతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి ఇవాళ దళిత సమాజం కానీ మిగతా సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఖచ్చితంగా చూపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో అగ్రదేశంగా ఉంచాలంటే మనం అందరం కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక దేశాన్ని అత్యున్నత స్థాయిలో ప్రపంచంలో అగ్రస్థ దేశంగా ఉంచాలంటే మనందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పని చేసే దిశగా ఎవరైతే ఈ దేశాన్ని అగ్రదేశంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి మనం అందరం చేదోడు వాదోడుగా ఉండాలి. కాబట్టి చాలా సంతోషం. దేశంలో ఇప్పటికైనా రాష్ట్రాలు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అత్యధికంగా కలిగి ఉన్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కలిగినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఈ యొక్క సమాజం మీద ప్రేమ చూపిస్తున్నటువంటి పార్టీలలో కూడా ఎక్కడ కూడా అధిక సంఖ్యలో లేరు. అది భారతీయ జనతా పార్టీలో ఉన్నారని నేను స్పష్టం చేస్తా ఉన్నా. ముఖ్యంగా అయితే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో వారిని ఆదరించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. వారికి ఒక చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడం కానీ, వారికి భారతరత్న ఇవ్వడం కానీ, వారు ఏదైతే పంచధామాలుగా వారు నివసించినటువంటిది కానీ, చనిపోయిన స్థలాలను టూరిజం కేంద్రాలుగా పెద్ద ఎత్తున నిధులిచ్చి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఒక పార్టీ భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వారి యొక్క రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని భారతీయ జనతా పార్టీగా మా దేశ ప్రధానిగా ఖండించారు. నిన్నటికి నిన్న అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా చెప్పారు, రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితే లేదు, అది ఒక బైబిలో లేదా ఖురాను భౌతికతగా భావిస్తున్నాం కాబట్టి దాన్ని ఏ రకంగా కూడా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అని చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో కూడా మనం జర అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే సెక్యులర్ వాదులు కానీ లేకపోతే సోకాల్డ్ పొలిటికల్ లీడర్లకు తొత్తులుగా ఉండేటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో చేస్తారు. కాబట్టి ఇది ఎంత మటుకు వాస్తవం కాదు అనేటువంటి ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ రకంగానే కొనసాగుతాం, ఆ దిశగానే మన ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నా. భారత మాతకి. స్పష్టంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి కొరకు కానీ రిజర్వేషన్
అమలు చేయని విధానంలో కానీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. రాజకీయ పార్టీలను చూసినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాదిగల ఓట్ల కొరకు వర్గీకరణ చేస్తామని చెప్పడం, మేము శాసనసభలో పెడతాం, చట్టాలు చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారు తప్ప దీన్ని ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే దీంట్లో రిజర్వేషన్ అడిగే దాంట్లో ఇలా ఏమాత్రం తప్పులేదు. మాదిగలు కానీ ఇతర ఉపకులాలు కానీ మేమందరం అన్నలదమ్ములం. ఒక తండ్రికి ఆస్తి ఉంటే అన్నలదమ్ములు అందరూ సమానంగా అనుభవించాలనే ఒక లక్ష్యంతో మా ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారు ఇలా చెప్పాలంటే ప్రపంచ దేశాలలో ఏ దేశంలో కూడా ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద ఉద్యమం చేయలేదు. సుదీర్ఘ ఆయన జీవితం అంతా కూడా ఈ వర్గీకరణకు పోరాటం చేయడం జరిగింది. మహానాయకుడు మందకృష్ణ గారు అలాంటి వ్యక్తి సామాజికంగా, రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ఈ ఉపకులాలు తర్వాత మాదిగలు సమానంగా ఎదగాలి అనే ఒక లక్ష్యంతో ఆయన ఈ ఉద్యమం చేపట్టాడు తప్ప ఏ వర్గానికో, ఏ వ్యక్తులకో, ఏ పార్టీలకో వ్యతిరేకంగా కాదు. మనం దీంట్లో ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. మందకృష్ణ మాదిగ గారు చేపట్టిన ఈ ఉద్యమం కేవలం వర్గీకరణ మీదనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న, సమైక్య రాష్ట్రంలో ఉన్న కానీ దేశంలో ఉన్న కానీ పేదరిక నిర్మూలన కొరకు, అట్టడుగు వర్గాల వారి కొరకు చేపట్టిన ఈ ఉద్యమంగా ప్రపంచమంతా కూడా ఆయనను అభినందించిన విషయం మనం అందరికీ తెలుసు. సో దీంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి ఈ మాదిగలు కానీ లేకుంటే ఉపకులాలు కానీ వీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని రిపోర్ట్స్ తెప్పించుకొని ప్రధానమంత్రి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఒక పెద్ద బహిరంగ సభలో హామీ ఇవ్వడం జరిగింది. దీనివల్ల అన్ని కులాలకు లాభం జరుగుతుంది. ఇది కేవలం వర్గీకరణ మాదిగల కొరకే అని కూడా మా సోదరులు ఎవరు కూడా భావించడానికి లేదు. ఇది అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా ఇది న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇక్కడ మనం ఒకటి చూసినట్టుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. ఈ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిందో ఈ భారత గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలనేది రాజ్యాంగంలోనే ఉంది. కానీ అనేక కారణాల వల్ల ఈ దేశంలో పెట్టుబడిదారులు, కుల వ్యవస్థ, మత వ్యవస్థ ఇవన్నీ కూడా పేదరికాన్ని, పేదలను అణగదొక్కుతూ వచ్చిన సంగతి మనకు అందరూ కూడా ఇருக்கு. అందుకనే ఇవన్నీ పోవాలంటే వర్గీకరణ ఇట్లాంటి చేపట్టాలనేదే మందకృష్ణ మాదిగ గారి ఒక లక్ష్యం. అలాంటి మహానాయకుడు నిజంగా ఆయన జీవితకాలం అంతా పోరాటం చేసి దీన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మాదిగలే కాకుండా మాలలు, అన్ని ఉపకులాలు కూడా ఆయనకు రుణపడి ఉంటాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా రాజకీయ విషయాలకు వస్తే 2 మాటలు చెప్తాను. నేను మా వాళ్ళు చాలామంది మాట్లాడినారు, మీరు కూడా ఒక 2 నిమిషాలు ఓపిక పడితే అయిపోతుంది. అయితే ఇలా పార్టీలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. జ్ఞానేశ్వర్ గారు టీఆర్ఎస్ నుంచి, రంజిత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తూ ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు మొన్నటి దాకా టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీని నానా బూతులు తిట్టాడు. రేవంత్ రెడ్డిని భయంకరంగా తిట్టాడు. ఏవాడు ఎంతున్నాడా, తొండంతున్నాడు, ఉడతంతున్నాడు, ఎలకంతున్నాడు, రకరకాలుగా మాట్లాడి మేమనే కాదు రంజిత్ రెడ్డి అన్నమాట. ఇట్లాంటి మాటలు తిట్టిలోని మరి కాంగ్రెస్ పార్టీలోకి మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేర్చుకున్నారో మాకైతే అర్థం కాలేదు. ఆయన కన్నా పార్టీలో క్యాండిడేట్లు లేరా, మరి ఏ విధంగా ఆయన చేర్చుకున్నాం అనేది అది ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. కానీ రంజిత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నాడు, అక్కడక్కడ బోర్డుల మీద చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటుండో ఏమైనా చెప్పగలుగుతారా? నా స్వప్నము, నా లక్ష్యం చేవల ప్రజలు ఏమంటుండు చూసుడు, ఏదో నాకు కూడా కరెక్ట్గా గుర్తులేదు. నేను అడుగుతున్నా, నీకు ఏం సంబంధమే ఈ జిల్లాతోని? నీది ఏ ఊరు, నీది ఏ పల్లె, నీ అయ్యెవరిక్కడ, నీ అమ్మెవరు? నీవి గడ్డ మీద పుట్టిన బిడ్డవా? మీ తాతది కాదు ఈ చేవెళ్ళగడ్డ, చేవెళ్ళ పార్లమెంటు, రంగారెడ్డి జిల్లా. మీ అయ్యది కాదు, మీ అన్నది కాదు, మీ తమ్మిది కాదు. ఎవరున్నారు ఇక్కడ నీకు?
నీకెందుకు నీ స్వప్నం అవుతుంది, నీకెందుకు నీ జీవితకాలం అవుతుంది? వాస్తవాలు మాట్లాడితే నువ్వు టీఆర్ఎస్లో జాయిన్ అయినాక కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు నువ్వు కేసీఆర్కు కొడుకులాగా, కేటీఆర్ కన్నలాగా, కేటీఆర్కు బినామీగా నువ్వు జాయిన్ అయ్యి ఆ పార్టీలో జాయిన్ అయ్యి పార్లమెంట్ తీసుకొని ఈ జిల్లా నాయకుల నోట్లో మట్టి కొట్టినావు. ఈ జిల్లా నాయకులను ఎదగకుండా చేసినావు. అటు పట్నం వల్లను ఇటు పట్నం వల్లను ఇద్దరిని కూడా నువ్వు కథం పట్టించావు. ఇది నీ రాజకీయ కుట్రలు కుతంత్రాలు. ఇప్పుడు మేము నిన్ను అడుగుతూ ఉన్నాము, నువ్వు చేసిన స్కామ్స్ అని చాలు. కోడిగుడ్ల స్కాము, దానా స్కాము, భూముల స్కాము. తీరా భారతీయ జనతా పార్టీ రామాలయ నిర్మాణం చేస్తే రాముడుకి భక్తుడు హనుమంతుడు, అత్యంత భక్తుడు ఎవరు అంటే రాముల వారికి ఆంజనేయుని గుడి కూలగొట్టిన గరుడవు. ఇదే ఫిలిం నగర్లో రామానాయుడు స్టూడియో కింద 100 సంవత్సరాల చరిత్ర ఉన్న హనుమంతుడి గుడిని కూలగొట్టి నువ్వు అక్కడ అపార్ట్మెంట్స్ కడతావు. నువ్వు కేటీఆర్ ఇలా కోట్ల స్టే వచ్చింది. ఇంత మంచి గరుడవు నువ్వు. చేవెళ్ళలో వచ్చి ఇది నాది, నా గడ్డ, దానికి గెలిపించాలంటే చేవెళ్ళ ప్రజలే ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు. నువ్వు అందరికీ నువ్వు మా అమ్మడో కాదు, అయ్యోడో కాదు. నువ్వు అంగట్లో అమ్మంటే ఎవరు పుట్టిన బిడ్డ అన్నదంట. నువ్వు ఈ జిల్లాలో వచ్చి అమ్మాయి అంటే నువ్వు ఎవరు పుట్టిన బిడ్డ అని అందరు ప్రశ్నిస్తారు నేను. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ చేవెళ్ళ గడ్డ వికారాబాద్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ చైతన్యం ఉన్న జిల్లా ఈ జిల్లా వాసులందరూ కూడా ఎరుగుతారు ఎవరు ఏందనేది. ఈ జిల్లాల కేవలం జిల్లా వాసులకే అధికారం ఇస్తారు. నీ చరిత్ర అంతా కింది స్థాయి దాకా తెలిసిపోయింది. నీకు ఎవరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. అందుకని నువ్వు ఇట్లాంటి అవాకులు చవాకులు పేలకు నీ సొంతం కాదు జిల్లా, నువ్వు ఈ జిల్లా వాసులు కాదు. మరి అలా విశ్వేశ్వరరెడ్డి సంగతి ఈ జిల్లా వాసులకు అందరికీ ఎరక. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ఒక మచ్చలేని నాయకుడు. ఎక్కడ కూడా ఒక ఇంచు భూమి కబ్జా పెట్టలే. ఓరితో పంచాయతీలు లేవు, కొట్లాటలు లేవు. నువ్వు అనేక భూముల పంచాయతీలలో తిరగబెట్టి అనేక మంది మీద పోలీస్ కేసులు పెట్టించినాడు. ఇలా రా, నీకు దమ్ముంటే చేవెళ్ళ గడ్డ మీద చర్చ చేద్దాం. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీ పుట్టుపూర్వకం ఎక్కడిది, నువ్వు ఏ జిల్లాకు వచ్చి రాజకీయం చేస్తున్నావు, ఇవన్నీ నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా మాలలు కానీ మాదేలు కానీ మేమందరం అన్నదమ్ములా ఉంటాం. ఈ దేశంలో అందరికీ బతికే హక్కు ఉంది. ఈ వర్గీకరణ వల్ల ఎవరికి కూడా నష్టం జరగదు, అందరికీ న్యాయం జరుగుతుంది. మేము రేపు మందకృష్ణ మాదిగ గారు వస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. వారికి స్వాగతం చెప్తాం. అలాంటి ఉద్యమ నాయకునికి నిజంగా మేము పాదాభివందనం చేస్తాం. అలాంటి నాయకుడు కావాలి. సామాజిక న్యాయం కొరకు, సాంఘికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ఒక నవ సమాజ నిర్మాణం కొరకు నాంది పలికే ఒక మహా వ్యక్తి మందకృష్ణ మాదిగ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, అదేవిధంగా పత్రికా, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు నేను నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.